7 साल में शेयर बाजार की सबसे बड़ी गिरावट। इस वक्त 1700 अंकों से ज्यादा की गिरावट शेयर बाजार में दर्ज की गई है। Coming in from the stock market, India has overtaken Hong Kong as the world's fourth largest stock. మన భారతదేశం వచ్చేసి పూర్తి ప్రపంచంలో 5వ లార్జెస్ట్ ఎకనామీగా ఉంది. అయితే 3వ స్థానానికి రావడం కోసం కూడా సిద్ధంగా ఉంది. ఈ డ్రీమ్ చూస్తున్న హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఏమన్నారో మీరే చూడండి. इंडिया विल बी द थर्ड लार्जेस्ट इकोनॉमी सून. दुनिया की पहली 3 इकोनॉमीज में एक नाम भारत का होगा और ये మోదీ की गारंटी है. ఒకవేళ మీరు కూడా ఈ అద్భుతమైన ఎకనామికల్ గ్రోత్లో పాల్గొనాలి ఉంటే మీకోసం ఒక బెస్ట్ కెరియర్ వచ్చేసి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు పేదవాడిగా జన్మిస్తే దీనిలో మీ తప్పైతే ఏం లేదు. కానీ ఒకవేళ పేదవాడిగా చనిపోతే దీని బాధ్యతలు మీరే అయి ఉంటారు. అలా కావద్దని మనమైతే సరైన ప్లానింగ్తో మరియు సరైన స్ట్రాటజీతో స్టాక్ మార్కెట్లో అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మన భారతదేశంలో ఏదో ఒక ర్యాండమ్ అడ్వైస్ తీసుకొని మరియు ఏదో ఒకటి పెన్నీ స్టాక్స్ బై చేసుకొని ఇంకా సరైన స్టాక్స్ తెలియక 90% స్టాక్ ట్రేడర్స్ వచ్చేసి వాళ్ళు కష్టపడి సంపాదించిన ధనాన్ని అయితే వాళ్ళు కోల్పోతున్నారు, ఇంకా వాళ్ళు లాస్ చేసుకుంటున్నారు. దానివల్ల ఫ్రెండ్స్ మనం డిస్కస్ చేద్దాం ఈ వేల స్టాక్స్లలో మనకు బాగా మంచి రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ని ఎలా ఎంచుకోవాలి, మరి స్టాక్స్ని ఎప్పుడు బై చేసుకోవాలి, ఎప్పుడు స్టాక్స్ని అమ్మి వేయాలి, రిస్క్ ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్ అయితే మీకు డౌట్ రావచ్చు, మా దగ్గర అయితే ఎఫ్డి ఉంది కదా, ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంక్లో చేసుకున్నాం కదా, అయితే మాకు దీనికోసం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మాకేం ప్రయోజనం, లాస్ కూడా కావచ్చు కదా. అయితే మీకు చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఎఫ్డి అమౌంట్ ఏదో చేశారు దాంట్లో బ్యాంక్ వచ్చేసి అప్ టు 7% దాకా ఇస్తుంది. దానికన్నా ఎక్కువ అయితే బ్యాంక్ ఇవ్వలేదు. దానికన్నా ఎక్కువ అయితే బ్యాంక్ ఇవ్వదు. అయితే 7% ఇక్కడ బ్యాంక్ ఇస్తుంది. కానీ ధరలు వచ్చేసి మార్కెట్ ధరలు ఏదైతే ఉన్నాయో అది 14% హై స్పీడ్లో అయితే మనకు మార్కెట్ ధరలు పెరుగుతున్నాయి. అయితే మీరు ఎఫ్డీలో పెట్టినా కూడా ఆ డబ్బుల యొక్క ప్రయోజనాలు ఉండవు. ఈరోజు మనకు 10 రూపాయలకి వచ్చిన ఐటెం ఇంకా 2 సంవత్సరాల తర్వాత అది వచ్చేసి 20 రూపాయలు అవుతుంది. 20 రూపాయలు అవ్వడం ఖాయం. అదే దానివల్ల ఫ్రెండ్స్ ఇప్పుడు అదే జరుగుతుంది మన భారతదేశంలో. అయితే మీకు 7% ఇస్తే మనకు 14% ధరల్ని మనం 14% ధరల్ని అయితే మనం కొనలేము, మనం అచీవ్ చేయలేము. మీరు ఆలోచించవచ్చు మరి స్టాక్ మార్కెట్ ఎంత ఇస్తుంది. అయితే స్టాక్ మార్కెట్ వచ్చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్కి ఒకవేళ సరైన ప్లానింగ్తో సరైన స్ట్రాటజీతో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు వేసిన అమౌంట్కి 2x కూడా 1x 2x 3x వరకు కూడా మీరు తీసుకోవచ్చు. అయితే వాటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. అది కూడా 2015 తర్వాత, 2000 కింద కాదు, 2015 తర్వాత ఒక బెస్ట్ ఎగ్జాంపుల్స్ అయితే మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఫస్ట్ స్టాక్ వచ్చేసి ఫ్రెండ్స్ మీరైతే స్క్రీన్ పైన చూస్తున్నారు కావచ్చు. ఈ స్టాక్ ప్రైస్ వచ్చేసి 2017లో 400 వాల్యూ ఉంది. కానీ 2023 వచ్చేసరికి 3500కు వచ్చి తగిలింది. అంటే 677% రిటర్న్స్. అది కూడా 6 సంవత్సరాలలోనే 677% అయితే మీకు ఇక్కడ రిటర్న్స్ కనిపించింది. ఆ స్టాక్ పేరు వచ్చేసి ఫ్రెండ్స్ టైటన్ స్టాక్. ఇంకా ఇదే కాదు, రెండవ స్టాక్ని కూడా మీరు కాస్త అబ్జర్వ్ చేయండి. రెండవ స్టాక్ వచ్చేసి ఫ్రెండ్స్ 2020లో దీని ప్రైస్ వచ్చేసి 661 ఉండే. కానీ 2023 వచ్చేసరికి 3197కి వచ్చి చేరింది. అది కూడా 383% గ్రోత్. అది కూడా ఓన్లీ 3 ఇయర్స్లో మాత్రమే, 3 సంవత్సరాల్లో మాత్రమే దీని ప్రైస్ వచ్చేసి ఇంత గ్రోత్ అయితే చూపించింది. ఆ స్టాక్ పేరు వచ్చేసి ఎల్ఎన్టీ.
ఇంకా అంతేకాదు ఈ థర్డ్ స్టాక్ని అయితే మీరు అబ్జర్వ్ చేయండి. ఈ థర్డ్ స్టాక్ వచ్చేసి 2020లో 947 దీని ప్రైస్ ఉంది. కానీ 2023 వచ్చిన తర్వాత దీని ప్రైస్ వచ్చేసి 4000కి వచ్చి చేరింది. 322% గ్రోత్ విత్ ఇన్ 3 ఇయర్స్ ఓన్లీ. ఈ స్టాక్ పేరు వచ్చేసి సెమెన్. అయితే ఫ్రెండ్స్ మీకైతే ఇక్కడ దాకా అర్థమైంది కావచ్చు, మనమైతే ఎఫ్డీని వదిలి ఫిక్స్డ్ డిపాజిట్ని వదిలి స్టాక్ మార్కెట్ని ఎందుకు ఎంచుకోవాలో మీకైతే ఇక్కడ అర్థమైంది కావచ్చు. ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టాక్ మార్కెట్లో తీసుకునే జాగ్రత్తల గురించి అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి సరైన గైడెన్స్ని సరైన అడ్వైజర్ని అయితే మనము యూట్యూబ్లో ఎంచుకోవాలి. మనం యూట్యూబ్లో ఎందుకు ఎంచుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఇంత ధనవంతులం అయితే కాదు, అందరూ ఇంత ధనం అయితే లేదు, పెద్ద 30,000 పెట్టి కోర్సు కొనేంత ధైర్యం అయితే మన దగ్గర లేదు. ఫస్ట్ వచ్చేసి స్టార్టప్. దానివల్ల ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఒక మంచి అడ్వైజర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అడ్వైజర్ని ఎలా సెలెక్ట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ బేసిక్ మాటలు అయితే అకౌంట్ ఓపెన్ చేయడం, అకౌంట్ యాడ్ ఫండ్స్, విత్డ్రా ఫండ్స్, ఇంకా ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అందరూ సేమే చెప్తారు. కానీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ మాటకి వచ్చిన తర్వాత మనమైతే బాగా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పేపర్ ట్రేడింగ్ చేయాలి. ఎవరైతే 2-3 అడ్వైజర్స్ని సెలెక్ట్ చేసుకొని మనం పేపర్ ట్రేడింగ్ చేస్తేనా మనకు అర్థమైపోతుంది. పేపర్ ట్రేడింగ్ బాగా డైరెక్ట్గా నోట్బుక్లో రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ యాప్ ఆన్లైన్లోనే అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత 1 crore రూపీస్ మీ అకౌంట్లో వచ్చేస్తుంది. 1 crore వర్చువల్ మనీ వచ్చిన తర్వాత దానితో అయితే వాళ్ళు చెప్పిన స్టాక్స్ని ట్రేడ్ చేస్తూ మన దగ్గర మనీ ఎంత ఉందో దాని ప్రకారంగా మనమైతే ట్రేడ్ చేసి వాళ్ళపైన ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. దానివల్ల ఫ్రెండ్స్ మనకైతే తెలిసిపోతుంది ఈ ట్రేడర్ వచ్చేసి ఓన్లీ బిజినెస్ పర్పస్ వచ్చాడా, లేకపోతే రియల్గా ట్రైనింగ్ ఇస్తున్నాడా, రియల్గా అడ్వైస్ ఇస్తున్నాడా మనకైతే ఇక్కడ తెలిసిపోతుంది. అతను చెప్పే ఐపీఓని అనాలిసిస్ చేయాలి. అతను ఒక ఐపీఓ చెప్పిన తర్వాత ఐపీఓని మనం అప్లై చేయకుండా ఆ ఐపీఓ లాంచ్ అయిన తర్వాత ఆ రిజల్ట్స్ అతను చెప్పేలాగా వచ్చాయా లేదా దానిని అయితే మనం అనలైజ్ చేయాలి. ఇంకా వచ్చేసి లాస్ కూడా అవుతుంది కదా. లాస్ వచ్చేసి ఫ్రెండ్స్ మనమైతే స్టాప్ లాస్ అయితే ఇక్కడ యూజ్ చేస్తాం. కాబట్టి అయితే మనమైతే ఎప్పుడైనా మనం ఏదైనా ట్రేడ్ తీసుకుంటే అది ఎంత స్ట్రాంగ్ కంపెనీ అయినా మనమైతే స్టాప్ లాస్ అయితే ఖచ్చితంగా వాడాలి. కొన్ని ట్రేడర్స్ ఏం చేస్తారంటే స్టాప్ లాస్ వాడకుండానే ట్రేడింగ్ అయితే చేస్తారు. ఇది ఒక తప్పు వాళ్ళు చేస్తున్న ఒక పెద్ద తప్పు. అది ఏ స్టాక్ అయినా కానీ మనమైతే స్టాప్ లాస్ వాడాల్సిందే. మనమైతే 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, అయితే 95కి స్టాప్ లాస్ పెట్టిన తర్వాత 95 కింద వస్తే 95 దగ్గరనే ఆ స్టాక్ వస్తే డైరెక్ట్ ట్రిగర్ అయిపోతుంది. ఆ స్టాక్ అయితే అమ్మడానికి రెడీ అయిపోతాయి. ఆ స్టాక్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఆ ఆర్డర్ అయితే మనది క్లోజ్ అవుతుంది. దాని తర్వాత రిస్క్ మ్యాటర్కి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ రిస్క్ అయితే మనం క్యాల్కులేటెడ్ రిస్క్ అయితే మనం తీసుకోవచ్చు. క్యాల్కులేటెడ్ రిస్క్ అయితే మనం తీసుకోవాల్సిందే. కానీ రిస్క్ లేనిది అయితే మనం ఏది చెయ్యలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఇక్కడ ఇంటి నుంచి వెళ్తున్నాం, బయటికి బైక్ తీసుకొని వెళ్తున్నామంటే రోడ్ మీద కూడా రిస్కే, అది కూడా పెద్ద రిస్కే. మనం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడికి చేరుకుంటామని ఏదైనా గ్యారంటీ ఉందా? అది కూడా రిస్క్ పైననే చేస్తున్నారు కదా. దేర్ ఇస్ నో గ్యారంటీ ఆఫ్ లైఫ్ దే గ్యారంటీ లేదు. స్టాక్స్ గురించి ఏం చెప్పగలుగుతున్నాం? అయితే అదే ఆలోచించండి. రిస్క్ మీ కెపాసిటీ క్యాల్కులేటెడ్ రిస్క్ అయితే మీరు తీసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ప్రాఫిట్ ఎంత బుక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మీరు 10,000 యొక్క రిస్క్ తీసుకుంటే 10,000 రిస్క్ తీసుకుంటున్నారంటే 30,000 అట్లీస్ట్ అయితే మీరు ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. 30,000 ఇక్కడ ప్రాఫిట్ అయితే మీకు గెయిన్ కావాలి. ఇంకా వచ్చేసి ఇంకా చెప్పడానికి ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇక్కడ మిస్టేక్స్ అయితే బాగా మంది చేస్తారు. ఇక్కడ ఎప్పుడైతే ఈ మిస్టేక్స్ చేస్తారో వాళ్ళు ఇక్కడనే వాళ్ళ కెరియర్ని అయితే వదిలివేస్తారు. అదే వచ్చేసి ఫ్రెండ్స్ ఇంట్రాడే ట్రేడింగ్ అయితే చేస్తారు. ఇది బాగా తప్పు పని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫ్రెండ్స్ మీరే ఆలోచించండి. స్టాక్ మార్కెట్లో న్యూగా వచ్చిన తర్వాత
డైరెక్ట్ లెవెల్ 1 ఒక గేమ్ మీకు ఇస్తారు. గేమ్ ఇచ్చిన తర్వాత లెవెల్ 1 నుంచి 9కి వస్తే 9th లెవెల్ పాస్ చేసుకొని వెళ్ళిపోతాడని నమ్మకం ఉంటుంది. కానీ డైరెక్ట్ లెవెల్ 9కి వస్తే అతను వచ్చేసి 99% ఛాన్సెస్ ఉన్నాయి అతను లాస్ అవుతాడు, గేమ్ అయితే ఓడిపోతాడని 99% ఛాన్సెస్ ఉన్నాయి. బాగా ట్రేడర్స్ ఏమనుకుంటారంటే ఇప్పుడు బిగినర్స్ ఏమనుకుంటారంటే షార్ట్ వీడియోస్ రీల్స్ అవి చూడంగానే 2000 వస్తాయి, 3000 డైలీ వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు. వాళ్ళు వచ్చేసి ఫ్రెండ్స్ వాళ్ళ ఒక ప్రాఫిట్ అయితే చూపిస్తున్నారు, వాళ్ళ లాస్ ఎంత పోతున్నారో వాళ్ళు అది కవర్ చెయ్యట్లేదు. అది వచ్చేసి విషయం. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ర్యాండమ్ అడ్వైజ్ కూడా తీసుకుంటారు వాట్సాప్ యూనివర్సిటీలో మరియు ఫేస్బుక్ యూనివర్సిటీలో ఇంకా టెలిగ్రామ్ యూనివర్సిటీలో వాట్సాప్ యూనివర్సిటీలో ఇది బాగా నడుస్తున్నాయి. ఏదో తెలియని గ్రూప్లలో జాయిన్ చేసుకొని వాళ్ళు చెప్పే స్టాక్స్ని వీళ్ళు అడ్వైస్ తీసుకొని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇది చేస్తున్న ఒక పెద్ద తప్పు. వాళ్ళెవ్వరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ కంపెనీ ఏంది, మీకైతే దాని గురించి ఏం నాలెడ్జ్ లేదు. అయితే వాళ్ళ మీద ఎలా ట్రస్ట్ చేస్తారు? దానిలో కూడా ఎలా ఉన్నారంటే ఆ గ్రూప్ నడిపే వాళ్ళలో వాళ్ళు ఏం చెప్తారంటే మేమైతే స్టాక్స్ నీకు సజెస్ట్ చేస్తాం, నీకు వచ్చిన ప్రాఫిట్లో అయితే మాకు ఇంత పర్సంటేజ్ కావాలి, ఇంత పర్సంటేజ్ నువ్వు ఇవ్వాలి. కానీ ఎక్కడ లాస్ అయితే నువ్వు తీసుకుంటావా, లాస్ అయితే నువ్వు పెడతావా? వాళ్ళు లాస్ మాటకి వస్తే వెనక వెళ్ళిపోతారు, ఇంకా ప్రాఫిట్ వస్తే అన్నట్ట వాళ్ళకి ఇవ్వాలట. దిస్ ఈజ్ నాట్ ఫేర్. ఇలాంటి ఎన్నో రకాల అడ్వైజర్స్ మీ దగ్గరికి వస్తారు, ఏదో ప్లానింగ్ అయితే మీకు చెప్తారు. వాళ్ళ మీద నమ్మకం చెయ్యక మీ యొక్క ఎక్స్పీరియన్స్తో వర్క్ చేస్తే మీకు బెటర్ ఉంటుంది. నంబర్ 3 వచ్చేసి ఫ్రెండ్స్ వితౌట్ ట్రైనింగ్ అయితే మనం ట్రేడింగ్ వైపు వెళ్ళకుండే బెస్ట్ ఉంటుంది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కార్ డ్రైవ్ చేయాలంటే ఫస్ట్ దానిని ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే మనమైతే కార్ని హైవే మీద తీసుకొని మనమైతే మన యొక్క గమ్యంకి మనం చేరుకోవచ్చు. కానీ ఒకవేళ డైరెక్ట్ ఫస్ట్ టైం ఎవ్వరు లేకుండా వితౌట్ ట్రైనింగ్ మనం హైవే మీద వెళ్తే 99% ఛాన్సెస్ ఉన్నాయి మనం వచ్చేసి బస్ని ఢీ కొట్టుకుంటాం, లేకపోతే బస్ వచ్చి మనకు ఢీ కొట్టుకుంటుంది, లేకపోతే మనం వచ్చి లారీకి ఢీ కొట్టుకుంటున్నాం, లేకపోతే డివైడర్కి కొడతాం. మనకు తెలియదు, అదే మనం చెయ్యరాదు. వితౌట్ ట్రైనింగ్ అయితే మనం చెయ్యలేము. అయితే దీనిలో కూడా వితౌట్ ట్రైనింగ్ వితౌట్ పేపర్ ట్రేడ్ కూడా చెయ్యకుండా డైరెక్ట్ దిగినచో మనమైతే మన మనీ వచ్చేసి మీరు కష్టపడి సంపాదించిన ధనాన్ని కోల్పోతారు, లాస్ అయితే చేసుకుంటారు. ఇవన్నీ పాయింట్స్ ఏదైతే చెప్పానో ఇవన్నీ సరిగ్గా ఫాలో అయితే, సరిగ్గా ప్లానింగ్ వేస్తే, సరిగ్గా స్ట్రాటజీ వేస్తే డెఫినెట్లీ మీరు మీ యొక్క ఫ్యూచర్లో అయితే మీరు ప్రాఫిట్లో ఉంటారు. ఎప్పుడు కూడా మీరు ప్రాఫిట్లో ఉంటారు. ఈ మొత్తం నేను చెప్పిన మ్యాటర్ని ఫాలో చేసుకొని మీ ట్రేడింగ్ యొక్క జర్నీని స్టార్ట్ చేసుకొని, లేకపోతే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేసుకొని, ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్, షేర్, కామెంట్ తప్పక చేయండి. ఇక్కడ దాకా వచ్చారంటే ఈ 2 వీడియోస్ కూడా చూసి వెళ్ళగలుగుతారు.